మనం అగస్త్యుని కథను చెప్పుకుంటున్నాం. ఆనందంగా విహరిస్తున్నాడు ఆ మహర్షి లోపాముద్రా సహితంగా కాశీనగరంలో, గంగా తీరంలో, ఇసుక మైదానాలలో చంద్రుని వెన్నెలయే రక్షణగా పరమేశ్వరుణ్ణి గురించి మంత్రాలు చదువుకుంటూ స్తోత్రాలు పాడుకుంటూ హాయిగా ఆనందంగా విహరిస్తున్నాడు. వచ్చి పడింది కష్టం. సుఖంగా ఉన్నవాడిని అలా ఉండనివ్వడు కదా భగవంతుడు. ఆయన దగ్గరికి మహర్షులు వచ్చారు. మహర్షి, మీ వల్ల కోపకారం జరగాలి, మీరు మాత్రమే చేయగలరు. దేవతలు కూడా వచ్చారు. సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, దేవజాతులన్నీ వచ్చాయి. ఇంత ఆశ్చర్యకరమైన పరిణామం ఏమిటయ్యా? ఇంతమంది వెడితే ఎప్పుడైనా బ్రహ్మ దగ్గరకో, విష్ణువు దగ్గరకో, మహేశ్వరుడి దగ్గరకో వెళ్ళాలి. అంతేగాని అగస్త్యుడి దగ్గరికి రావడం ఏంటి? అగస్త్యుడు అటువంటి వాడు, సముద్రాన్ని ఆపోషణ పట్టినవాడు. ఆయన నివాత కవచులు, కాలకేయులు అనే రాక్షసుల సంహారానికి ఇంద్రుడికి సాయం చేసిన వాడు. సముద్రాన్ని ఆపోషణ పట్టి ఆశమనం చేసి ఇలా పట్టుకుని తాగేసేటంతే ఒక్కసారిగా కేశవాయ స్వాహ అనడంతే సముద్రం వెళ్ళిపోయింది లోపలికి ఈ పురుషుడి నీళ్లతోటి. అటువంటి మహానుభావుడే, అంత శక్తిమంతుడు కాబట్టే ఏమైనా చేయగలడు. వెనక ఎల్వలుడు, వాతాపి అని ఇద్దరు రాక్షసుల సోదరులు ఉండి వాళ్ళు ఇతరులను చంపి ఒక భయంకరమైన ఉపాయంతో నరమాంస భక్షణ చేసేవారు. మనం ముందు దాన్ని చెప్పుకుంటాం, ఎలాగూ కావ్యంలో వస్తుంది. అటువంటి వాళ్ళని సంహరించిన వాడు ఆయన, అటువంటి అగస్త్యుడు. అందుకని అగస్త్యుణ్ణి ఓ పెద్ద మనిషి అడిగేట. సాగరఘోష అనే కావ్యంలో ఓ పద్యం రాశాను అగస్త్య మహర్షి గురించి నేను. ఆయన ఆ ధైర్యానికి, ఆయన సాహసాలకి తట్టుకోలేక, ఏమయ్యా ఏకంగా సముద్రాన్ని అడిగేట. నిన్ను మింగేసి ఆయన కడుపులో పెట్టుకున్నాడు కదా, అప్పుడు నీకేం అనిపించలేదా? ఎంత పెద్ద సముద్రానివి ఆయన కడుపులో అలా ఈమిడిపోయి చిన్న కమండలంలో ఉన్న జనంలాగా ఉంటే ఏమి ఇబ్బందిగా లేదా అంటే సముద్రం జవాబిచ్చింది. సాగరఘోష కావ్యంలో వస్తుంది. నేనెందుకు బాధపడతాను, ఆయన ఎందుకు చేశాడు ఆ పని? ధ్యేయము కాలకేయులవధించుట లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనితుడాచమనంబనరించు వేళ హాహాయని ఆర్వలేదు. ధ్యేయము కాలకేయులవధించుట లోకము మేలుగోరి స్వాహాయని కుంభ సంజనితుడు ఆచమనం వనరించు వేళ హాహాయని ఆర్వలేదు. ఋషియాయనా ఋషియాయనా పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా. ఏమిటయ్యా కవి, వెర్రివాళ్ళ మాట్లాడుతున్నావు? నేను సముద్రాన్ని, విశ్వమంతా వ్యాపించిన దాన్ని, భూమి చుట్టూ తిరుగుతున్న దాన్ని, అయినా నన్ను అగస్త్యుడు వంటి మహర్షి కడుపులోకి తీసుకుంటే ఒళ్ళో కూర్చోబెట్టుకున్న బిడ్డలాగా నేను ఆనందంగా ఉన్నాను, కానీ నాకు బాధ ఎందుకు ఉంటుందయ్యా? ఎందుకని? స్వాహాయని కుంభ సంజనితుడాచమనం వనరించు వేళ హాహాయని ఆర్వలేదు. స్వాహ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేస్తారు. ఆ పైన గోవింద, విష్ణు, మరుశోధన, త్రివిక్రమ, వామనాశ్రధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ, అనిరుద్ధ, అధోక్షజ, పురుషోత్తమ, నరసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే శ్రీకృష్ణ, హరయే శ్రీకృష్ణాయ నమః అని మొత్తం 24 నామాలు చదువుతారు. ఇది మన మొత్తం సంప్రదాయంలో ఏ వ్రతం, ఏ పూజ చేసినా ఇది ముందండి, ఈ ఆచమనం చేశాకే. దీంట్లో రహస్యం ఏమిటి అంటే, కాస్త ఈ గొంతు లోపల భాగం తడిస్తే, మామూలు భౌతిక ప్రయోజనం చెప్పదు, ఆధ్యాత్మికాలు పక్కనట్టండి, మామూలు భౌతికం, కాస్త ఈ గొంతు తడిస్తే తర్వాత చెప్పవలసిన మంత్రాలన్నీ శుభ్రంగా వస్తాయి. అంతేకాదు ఈ భాగం ముందు శుభ్రం కావాలి, అది పలకాలి అంటే అదొకటి. రెండోది, ఏదో ఒకటి కాస్త లోపలికి పుచ్చుకోకుండా వ్రతాల్లో, పూజల్లో కూర్చోకూడదు. కాఫీ తాగేసి కూర్చోవడం తప్పు కాబట్టి, టిఫిన్ చేసి కూర్చోవడం తప్పు కాబట్టి ఆచమనం సరళ భక్షణంబు సమ్మతంబు అన్నారు. కాస్త నీళ్లు తాగి కూర్చోవచ్చు, అభ్యంతరం లేదు. అంటే ఏదో కడుపులో పడాలి. ఎందుకంటే దివ్యశక్తులు వ్రతం చేసిన వాళ్ళ, పూజ చేసిన వాళ్ళ శరీరాల్లో ప్రవేశిస్తాయి, ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటాయి. ప్రేతశక్తులు కూడా తిరుగుతాయి. మనం అనాచారంతో ఉంటే అవి ప్రవేశిస్తాయి, ఆచారంతో ఉంటే దివ్యశక్తులు ప్రవేశిస్తాయి. అందుకని ఆచారానికి పెద్దపీట, శుభ్రంగా ఉండడం, దీపాలు వెలిగించి ఉండడం ఎప్పుడు కూడా. ఆ దివ్యశక్తులు శరీరంలో ప్రవేశిస్తాయి. ఈ ఆచమనం చేసి మంత్రం చదువుతున్న ఆ శక్తి ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే దానికి తట్టుకునే శక్తి శరీరానికి ఉంటారు, లేకపోతే శరీరం పేలుతుంది, శరీరానికి వ్యాధులు వస్తాయి. ఏదో ఒకటి పుచ్చుకుంటే తప్ప ఆ శక్తిని మీరు తట్టుకోరు. అదే చూడండి, మాస్టర్ సివివి ధ్యానం చేస్తారు. బౌ టు మాస్టర్ లోటస్ ఫీట్ ఆఫ్ మాస్టర్ సివి అంటారు. ఏవో వాళ్ళ తత్వం ఏదో వాళ్ళకుంది, వాళ్ళ పద్ధతి ఏదో వాళ్ళకుంది. మహానుభావులు అందరూ కూడా. మాస్టర్ సివి అంటే చాలా గొప్పవాడే.
ఆయన ఉదయం 5:30, 6:30 సమయంలో, సాయంత్రం 5:30, 6:30 సమయంలో ఈ శక్తులు ఇలా ప్రసరిస్తూ ఉంటాయి అబ్బాయి. ఎవరైతే ఈ మంత్రాన్ని అక్కడ ఉచ్చారణ చేస్తూ జపం ధ్యానం చేస్తూ ఉంటారో వారి యందు ఈ శక్తి ప్రవేశిస్తుందని చెప్పారు. అందుకని వారి మార్గాన్ని అనుసరించే వారందరూ ఖచ్చితంగా ఆ సమయంలో ధ్యానం చేస్తారు. వాళ్ళని మీరు గమనించండి, ఏదో ఒకటి తినే కూర్చుంటారు వాడు. ఎందుకంటే ఆయన అలా చెప్పారు, ఈ శక్తి ప్రవేశించాక మీరు తట్టుకోవాలంటే ఏదో ఒకటి తినాలన్నారు. ఆచమనంలో ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అందుకని ఏది పెద్దవాళ్ళ ఆచారాలు ఏవి మనం కాదనకూడదన్నది, చేసేయడమే అలాగంతే. తర్వాత వీటి నీకు తెలిసినా తెలియపోయినా ముందు చేసేయడం. అందుకని అలా స్వహాయని ఆయన పుచ్చుకుంటే నేను హా అని అరవలేదు. నేనేం అరవలేదయ్యా, ఎందుకంటే పండిత గర్భమందు శాస్త్రాయత సాగరముల విహారము సౌఖ్యము కాక దుఃఖమా. ఒక మహాపండితుడు ఉంటాడు, ఆయన ఎన్నో శాస్త్రాలు చదివి జీర్ణించుకుని ఉంటాడు. ఆయన కడుపులో ఉండడం ఆ శాస్త్రాలకు ఆనందమే కదా. అటువంటి వాళ్ళ కడుపులో ఉన్న శాస్త్రాలు ఉక్కిరిబిక్కిరి అవ్వండి, ఉప్పొంగిపోతూ ఉంటాయి. అంటే కమండలంలో ఉన్న జనంలాగా హాయిగా ఆనందంగా ఆ పండితుల ఊళ్ళో కూర్చున్న వాళ్ళ అమ్మాయిలాగా ఈ శాస్త్రాలన్నీ ఆనందంగా ఉంటాయి. హిమవంతుడు ఊళ్ళో కూర్చున్న ఉమాదేవిలా ఉంటాయని ఇంకా చెప్పాలంటే వర్ణన కాళిదాసు మా బేతవోలు రామబ్రహ్మం గారు పద్యంలో చెబుతారు. అలాగే అంత అందంగా ఉంటుందండి. పండిత గర్భంలో ఉన్న శాస్త్రములనే సాగరాలు సుఖంగా ఉంటున్నాయి కానీ దుఃఖంగా లేవు కదా. మరి అటువంటి అగస్త్యుడు మహానుభావుడు, ఆయన కడుపులో ఉన్న నాకు మాత్రం దుఃఖం ఎందుకు ఉంటుందయ్యా అని. అటువంటి వాడు అగస్త్యుడు. ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ప్రార్థించారు, అయ్యా వింధ్య పర్వతానికి మేరు పర్వతానికి ఒక స్పర్ధ నడుస్తోంది. ఇందులో మేరు పర్వతం దోషమేం లేదు. దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్ట, దాని మీద బ్రహ్మ నివాసం ఉన్నట్ట. అదిగో బ్రహ్మ నా మీద ఎందుకు నివాసం ఉండడు, నా చుట్టూ సూర్యుడు ఎందుకు తిరగడం? వింధ్య పర్వతానికి అనవసరంగా అసూయతో కోపం వచ్చి అడ్డదిడ్డంగా పెరిగిపోయిందయ్యా, ఆకాశం అంత ఎత్తు ఎదిగింది. దాన్ని ఇప్పుడు దించాలి. వింధ్య పర్వతం పెద్ద రౌడీ పర్వతం, అది మొండి పర్వతం. కానీ లోకంలో ఎంత మొండివాడికి కూడా ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు. ఇప్పుడు గాడ్ ఫాదర్ అంటాడు, పూర్వమేమో రాజగురువు అనేవారు. ఎంత మొండివాడైనా వాడు చెప్తే వింటాడు. అందుకని ఆయనకు నువ్వు రాజగురువు అని విన్నాను ఆయన, నువ్వు వెళ్ళి ఆయన చెప్తే ఆయన వింటాడు అంటే అగస్త్యుడు అప్పుడు అనుకున్నాడు, అయ్యో కొంపలు మునిగిరారు. ఇప్పుడు వింధ్య పర్వతాన్ని కిందికి దించాలంటే వెళ్ళి ఏమయ్యా కిందికి దిగు అంటే ఆయన దిగుతాడు. మళ్ళీ అగస్త్యుడు వెనక్కి రాగానే ఆయన పైకి లేస్తాడు. ఇక ఎప్పుడు ఆయన దిగి అలాగే ఉండాలంటే అగస్త్యుడు మళ్ళీ వెనక్కి రాకూడదు. వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోవాలి. మరి ఎలాగా? ఈ కాశీ ఏమైపోవాలి? అందుకు అగస్త్యుడికి దుఃఖం. అయ్యో కాశీని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చేసిందే నాకు అని చాలా విరహతాపంతో దుఃఖిస్తున్నట్ట. ఆయన విరహతాపాన్ని, కాశీని మరి ఇంత అందంగా వర్ణించినటువంటి కాశీని విడిచిపెట్టి కథలోకి వెళ్ళడానికి మనకే బాధగా ఉంది. ఆయన లోపాముద్రాదేవితో సహా గంగానదీ తీరాల్లో విహరించినటువంటి మహానుభావుడు, ఆయనకి ఎంత బాధగా ఉంటుందండి. అందుకని ఒక్కసారిగా ఆయన కాశీని విడిచిపెట్టాలా, తప్పదా అనిపించి ఒక దుఃఖం పొంగి వచ్చిందట. ఆ దుఃఖాన్ని వర్ణిస్తున్నాడు చూడండి. అబ్ధితో గూడమునుగొన్న ఔర్వవన్ని, అబ్ధితో గూడమునుగొన్న ఔర్వవన్ని, ఉదర బిలమున ఒక చోట ఒదిగియుండి, జటిల వరునకు కద్రూజ కటక కటక విరగతాపమిషంబున వెడలెనప్పుడు. దుఃఖాన్ని కేవలం కరుణరసమయం చేసి వర్ణించడం వేరు, ఒక గంభీర స్థితిలోకి తీసుకెళ్ళడం వేరు. ఇక్కడ కరుణరసమయం చేయడం లేదు. కావాలి కరుణారసమయం చేయదలుచుకుంటే తెనాలి రామకృష్ణుడు వేరే పదాలు వాడేవాడు. ఇక్కడ దాన్ని గంభీరమైన సన్నివేశంగా మార్చదలుచుకున్నాడు. ఎందుకంటే అగస్త్యుడు ఇష్టంగానే నిర్ణయించుకున్నాడు వెళ్ళాలని, ఏడుస్తూ వెళ్ళడం లేదు. ఇదేనండి మనం గమనించాల్సింది. మనకి ఇష్టం లేని పనులు కూడా కొన్ని చెయ్యాలమ్మా. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని మొండి పట్టుకుని కూర్చోకూడదు ఇంట్లో ఎప్పుడు కూడా. ఇష్టానికి ధర్మానికి జరుగుతున్న ఘర్షణే సంసారమైన సామ్రాజ్యమైన మీరు గుర్తు చేసుకోండి, మీరు చూసుకోండి. వాస్తవం ప్రతి ఘర్షణ కారణం ఒకటే, ధర్మం ఒకటి ఉంటుంది, అది మనకి ఇష్టం ఉండదు. మనకి ఇష్టమైన ధర్మం చేయాలని చూస్తాం మనం, అవదు అలాగా. నీ ఇష్టం ప్రకారం ధర్మాలు మారవు, ధర్మం ప్రకారం నీ ఇష్టాన్ని మార్చుకోవాలి. నీకు భార్య అంటే ఇష్టం లేదు, కానీ భార్యతో కాపురం చేయడం ధర్మం, చేయడమే ఇష్టం చేసుకోవడమే. ఆవిడలో ఏవి ఇష్టపడే అంశాలు ఉన్నాయో అవి చూడడమే, పాజిటివ్ అవుట్లుక్ అన్నారు. దీన్నే 3 నెలల కోచింగ్ 3000 ఫీజును ఓ పద్యం చెబితే అర్థమవుతుంది ఈ లుక్ అంతా. అసలు లుక్ ఉంటే పాజిటివ్ అవుట్లుక్ కూడా తర్వాత వస్తుంది. ముందు చూడండి భార్యని భర్తని సరిగ్గా చూడండి, ప్రేమ ఏర్పడుతుంది. చూడం మనం ఓసారి చూడడం మాకు నచ్చలేదన్నాం, ఏమి నచ్చేది? ఎన్నో కొన్ని నచ్చే ఉంటాయి. ఆ నచ్చే వాటిని ముందు దృష్టిలో పెట్టుకుంటే తర్వాత నచ్చని వాటిని నచ్చేవిగా మనం చేసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. ఇన్ని నచ్చే ఉన్నాయి, కొన్ని నచ్చకపోతే నష్టం ఏమిటి? ఎందుకంటే వారికి కూడా మనలో నచ్చనివి చాలా ఉంటాయి కదండి. సర్దుకోవాలి, సర్దుకోవడంలోనే ఉంది. ఇప్పుడు అగస్త్యుడికి కాశీ అంటే విపరీతమైన ప్రేమ, భార్య అంటే ఎంత ప్రేమో అంతే అనుకోండి, పోనీ తప్పేం లేదు. దాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే లోకము మేలుగోరి, లోకం మేలుగోరి చేస్తున్నాడు ఈ పని, తప్పదు. అందుకని సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడ్డం ఇష్టంగా పడ్డాడు. కాబట్టే
పద్యాన్ని తెనాలి రామకృష్ణుడు కరుణారసమయం చెయ్యలేదు. గమనించి అలా కాదు ఇక్కడ ఉద్దేశం, గంభీరం చేయాలి సన్నివేశాన్ని. అందుకోసం అబ్ధితో గూడము నుగొన్న ఔర్వవన్ని, కడుపులో ఒక ఆవేదన వచ్చిందట, కడుపు దేవేస్తున్నట్టుగా, అయ్యో ఇంత అందమైన కాశీని, ఇంత ప్రశాంతమైన కాశీని విడిచిపెట్టాలా? ఎవరైనా కాశీకి వచ్చి కాశీలో ఇష్టమైన పదార్థాన్ని విడిచిపెడతారు, నాకేమిటయ్యా ఈ కర్మ వచ్చింది, కాశీని విడిచిపెట్టాల్సి వస్తుంది. కాశీలో ఈయన విడిచిపెట్టింది ఏమిటంటే కాశీని, ఎందుకంటే మహర్షి మళ్ళీ ఇక్కడికి రాలేదండి, ఇంకా మళ్ళీ జీవితంలో రాలా. ఎంత ఘోరమైన సన్నివేశం ఇది నిజంగా. దీన్ని నిజానికి పొడిగించి కరుణారసభరితం కూడా చేసి 10-15 పద్యాలు రాయొచ్చు, కానీ రాయల. ఎందుకో తెలుసా? ఇంతకంటే ముందే 100 ఏళ్ల క్రితమే పుట్టిన శ్రీనాథుడు కాశీఖండంలో రాశాడు, భీమఖండంలో రాశాడు. ఆయనకు ఆ బాధ ఒకసారి కడుపులో దేవితే ఎలా ఉందంటే ఆయన అనుకున్నాడు, బహుశా ఇదివరకు నేను సముద్రం మింగేశాను కదా, ఆ సముద్రంలో బడబాగ్ని అని ఒకటి ఉంటుంది, ఆడు గుర్రం ఆకారంలో ఉంటుంది ఆ అగ్ని, నీటిలో అగ్ని, ఎంత గొప్ప విషయం చూడండి, అది చల్లారదు, ఎప్పుడూ ఉంటుంది. ఆ బడబాగ్ని నేను మింగినప్పుడు ఎక్కడో ఓ మూలకు పోయి కద్రూ జటిల వరుణకు కద్రూజ కటక కటక విరగ తాపమిషంబున వెడలెనప్పుడు, కడుపులో అగ్నిని దాచుకున్నా ఉంటారు. ద్రౌపది తిక్కన భారతంలో ఉంటుంది. చిచ్చొడిని గట్టిన ఎట్లు పెద్దయును కాలము సైచితి అంటుంది. అగ్నిని, బొగ్గుల్ని, మండుతున్న బొగ్గుల్ని ఏదో అవసరమై ఒళ్ళో మూట కట్టుకున్నట్టుగా కట్టుకున్నానయ్యా, ఈ దుఃఖాన్ని దుర్యోధనుడి వల్ల వచ్చింది, దుశ్శాసనుడు వచ్చి జరిగిన అవమానాన్ని. ఇప్పటికి కూడా మీరు దీనికి నారుట ఎన్నడూ పుట్టదు, దీనికి ఇప్పటికి కూడా మీరు దీన్ని ఆర్పడం అనేది చేయడం లేదు, ఎందుకు నా బతుకు ఉంటుంది. పంచపాండవులు ఎదురుగా ఉండగానే, కృష్ణుడు ఎదురుగా ఉండగానే, అది విషయం. అలా చిచ్చొడిని గట్టిన ఎట్లుగా అగస్త్యుడు అనుకోకుండా ఈ బడబాగ్నిను కూడా భరిస్తున్నాడు. ఆయన మహర్షి, ఆయన సముద్రము ఏమీ చేయలేదు, అగ్ని ఏమీ చేయలేదు. అగ్ని వాళ్ళ దగ్గర చల్లగా అయిపోతుంది, సముద్రం వాళ్ళ దగ్గర వెచ్చగా ఉంటుంది హాయిగా. ప్రకృతిని అదుపులో పెట్టుకోగలిగిన వాడు మహర్షి, ప్రకృతిని రెచ్చగొడుతున్నవాడు మనిషి. గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతిని రెచ్చగొట్టకూడదు, తపస్సు ద్వారా అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవడంలో 2 రకాలు ఉంటాయండి. కొట్టి తిట్టి అదుపులో పెట్టుకోవడం ఒకటి, ప్రేమగా దగ్గరికి తీసుకుని అదుపులో పెట్టుకోవడం ఒకటి. చిన్నపిల్లల్ని కొట్టి తిట్టి అదుపులో పెట్టుకుంటే వాళ్ళు ద్వేషిస్తారు, వాళ్ళు శపిస్తారు మనల్ని, కానీ వాళ్ళు వద్దన్న పని మళ్ళీ చేస్తారు, నువ్వు లేనప్పుడైనా చేస్తారు. అదే వాళ్ళని ప్రేమించి లాలించి అదుపులో పెట్టగలిగితే యుక్తిగా మన ఊళ్ళోనే కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళరు. ఇది తేడా. అగస్త్యుడు ప్రపంచం మొత్తాన్ని చిన్నపిల్లాడుగా భావించాడు, పసిపిల్లగా భావించాడు. ప్రేమగానే అదుపులో పెట్టుకున్నప్పుడు వింధ్యపర్వతం దగ్గర కూడా అంతే చేస్తాడని ముందు చూస్తాం మనం. ప్రేమతోటే, ఏమి శాసించలేదు, ఏమి ఆజ్ఞాపించలేదు, కోపించలేదు, శపించలేదు. ప్రేమతో అన్నీ సాధ్యం అవుతాయి. అది చేతకాక మనకి శపించడం, దుఃఖించడం, మనం ఏడవడం, వాళ్ళని ఏడిపించడం మొదలుపెట్టాం. ఆ ప్రేమతో సమస్తం సాధ్యం అవుతాయి. ఆ ప్రేమించగలగాలి. అందుకని జీవితాన్ని ప్రేమించాడు, సముద్రాన్ని ప్రేమించాడు. ఇప్పుడు దేవతల కార్యాన్ని దేవకార్య సముద్యత అని లలితా సహస్రంలో చెప్పినట్టుగా దేవకార్యం కోసం అమ్మవారే దిగి వచ్చింది, ఆవిడ రూపాన్ని మార్చుకుంది, ఏం చేయాలో అది చేసింది. మరి అగస్త్యుడు ఎందుకు చేయడండి? అమ్మవారి ఉపాసకుడు, అందుకని ఆయన సిద్ధపడ్డాడు కాబట్టి ఇక్కడ అంతవరకు దాన్ని భరించాడు. ఒక్కసారి ఆ అగ్ని, ఆ అస్తమానం నేను ఇలాగే ఉంటానేమిటి అని ఉదర బిలమున ఒక చోట ఉండి ఒక్కసారిగా కద్రూజ కటక కటక విరగ తాపం. ఈ మాట చూడండి, ఎప్పుడు కాశీ వియోగం అంటే ఒక్క మాటతో పోయింది దీనికి అనడం. అలా అంటే కవిత్వం ఏమిటి, అలా అంటే శబ్దం ఏమిటి, అలా అంటే పదగుంభనం ఏమిటి, అలా అంటే వికటత్వం ఉదారత అని వికట కవిత్వం ఏమిటి. కడుపులో ఒక ఆందోళన బయలుదేరింది ఆయనకి. లోకలక అంటే అదేదో ఆందోళన, లోపల ఏదో రకంగా ఉందయ్యా ఆందోళన. ఆ ఆందోళనకు తగిన పదాలు కద్రూజ కటక కటక, పరుషాక్షరాలు, కట కట, కచ్చట తపల్లో కటలు ఉంటాయండి. ఈ పరుషాక్షర విన్యాసాన్ని సందర్భానుగుణంగా చేయించడమే వికటత్వముదారత. తచ్చ నర్తన బుద్ధ్యుత్పాదక పది విన్యాస అని అంటాడే ప్రతాపరుద్రీయంలో చెప్పాను మీకు ఇదివరకునే. కద్రూజ కటక కటక, ఆ కఠినత్వాన్ని తోచే పదాలను ఎక్కడ ప్రయోగించాలో అక్కడ ప్రయోగించి ఆ భావాన్ని మనం ఏదో కష్టం వచ్చిందిరా అని అనిపిస్తుంది. ఆ పదం చూడగానే అర్థం చెప్తే తర్వాత తెలుస్తుంది, తెలియకపోయినా కూడా కష్టం వచ్చిందనే విషయం అర్థమవుతుంది. కద్రూజ ఇదివరకు వచ్చింది, కద్రూజాంగదుతోడ బుట్టువు సరస్వతీదేవికి వాడాడు. కద్రూజ అంటే కద్రువుకు పుట్టినవి పాములు, అవి ఆభరణలుగా కలిగిన వాడు శివుడు. ఆ శివుడికి చెల్లెలు తోడబుట్టిన సరస్వతీదేవి, ఇదివరకు చెప్పుకున్నా. ఇక్కడ కద్రూజ కటక, కద్రూజ మళ్ళీ పాములు, కటక అంటే ఆభరణం. కటకం అంటారు ఇక్కడ పెట్టుకునే ఆభరణాలు, మామూలుగా అన్ని ఆభరణాలు అంటారు, దీన్ని ప్రత్యేకం అంటారు కటకం. పాములు ఇక్కడ ఆభరణాలుగా ధరించాడు ఆయన, వంకీలుగా, అంగదములుగా, కేజూరములుగా ధరించాడు. కటకం అంటే ఆయన నివాసం. కటకానికి ఇంకొక అర్థం, ఒకటి ఆభరణం, రెండవది నివాసం. కద్రూజ కటక కటక, పాముల ఆభరణాలుగా కలిగిన శివుని నివాసమైనటువంటి కాశీ విరకము. కాశీ విరకం అంటే 2 అక్షరాలతో సరిపోయేదని కాశీ మిఠాయిలాగా
కాశీకి కద్రూజ కటక కటక అని వాడాడు. ఇదే పదకుంభనంలో ఉండే ప్రత్యేకత. ఇతరులు వాడని సమాసాలు, ఇతరులు వాడని పదబంధాలు ఇతను వాడతాడు. అలా వెడలిందేమో అన్నట్టుగా ఒక్కసారి దుఃఖం వచ్చేసిందండి ఆయనకి. ఎందుకంటే ఆయన మళ్ళీ గుర్తు చేసుకున్నాడు, మనం గత భాగంలో చెప్పుకున్నాం, ఎంత అదృష్టవంతుల్లా తిరిగేవాడిని. హాయిగా ఆనందమున అర్ధరాత్రమున చంద్రాలోకముల్గాయగా నానా సైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ వాడుచున్ మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. దేవి లోపాముద్ర, ఏం చెప్పమంటావు? ఇంకా మనకి అదృష్టం లేదే, మనం కదలాలి, తప్పదు. స్వామి మీరెక్కడుంటే అక్కడ నాకు కాశీ అంటుంది. నిజమే, నేను ఎక్కడుంటే అక్కడ నీకు కాశీయే. కానీ నువ్వు నేను కూడా ఆనందంగా ఉండగలిగిన నగరం కదా ఇది. ఈ గంగానదిని, ఈ సైకత స్థలాలని, ఈ వేదికలని, ఈ పవిత్రమైన జలాలని, ఆ వెన్నెల రాత్రులని, ఆ వెన్నెల రాత్రుల్లో మనం చేసేటువంటి ఆ శివగానాన్ని నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ వందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ వందారముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వర నాశనాయ శ్రీనీలకంఠాయ దిగంబరాయ తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ దిగంబరాయ యక్షస్వరూపాయ దిగంబరాయ పినాకహస్తాయ దిగంబరాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. ఇలా దివ్య స్తోత్రం చేసుకుంటూ కుంభోద్భవాదీన నా పేరు కూడా అంకితమైన స్తోత్రం చదువుకుంటూ నకార మకార శికార వకార యకారాత్మకుడైన శివుణ్ణి స్మరించుకుంటూ కాలక్షేపం చేశామే. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఎంత బాధగా ఉంటుంది. అప్పుడు భార్య సలహా ఇచ్చిందండి, స్వామి మీరు దేన్ని దుఃఖంగా భావిస్తున్నారో ఒక్కసారి చూడండి. వెన్నెల రాత్రుళ్ళు అంటున్నారు. ఈ వెన్నెల రాత్రుళ్ళు వింధ్య పర్వతానికి అవతల ఉండవా? పరమేశ్వరుడు అంటున్నారు. ఈ పరమేశ్వరుడు వింధ్య పర్వతానికి అవతల లేడా? మనిద్దరం కలిసి విహరించడం అంటున్నారు. మనం అదృష్టవంతులం సీతారాముల్లాగా. మనం కలిసే వెళ్ళబోతున్నాం అక్కడికి కూడా. మీతో పాటు నేను రావడం లేదా? మరి ఇంక దేనికండి? ఇది దుఃఖం వచ్చినప్పుడు ఆలోచించాల్సిన విధానం. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బదిలీ అయింది అనుకోండి, ఏదో కొండ విరిగి మీద పడినట్టుగా ఆలోచించేస్తాం వెంటనే, కొంపలు అంటుకుపోయినట్టు. ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు మనుషులు కాదు, అక్కడ నువ్వు స్నేహం చేయలేవు, అక్కడ నువ్వు హాయిగా ఉండలేవు, ఇక్కడ దొరికే వస్తువులు అక్కడ దొరకవు, దొరకపోతే దొరకపోవడం ఒక పద్ధతి, దొరకడం ఒక ఆనందం అయితే దొరకపోవడం ఇంకో ఆనందం. అలా తీసుకోగలగాలి జీవితంలో దేన్నైనా సరే. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంటారే, ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలగాలి. అది లోపాముద్ర యొక్క ఆలోచన. భార్య ఆలోచన అంత అందంగా ఉంటుందండి. అందుకని అడగాలి. వీరికి ఇబ్బంది వస్తే వారు, వారికి ఇబ్బంది వస్తే వీరు, ఇటువంటి సలహా చెప్పాలి. ఒకవేళ భార్యే మమకారంతో నేను వదిలిపెట్టానంటే భర్త ఇలా మాట్లాడాలి. అందుకని నేను వెళ్ళనంటే అలాగే ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యే కుదురుతుందా? బ్యాంకు ఉద్యోగులు ఉంటారు, ఎక్కడో కాకినాడలో ఉన్నవాళ్ళని తీసుకెళ్ళి కలకత్తాలో వేసేస్తారు. ఏం చేస్తారు? వెళ్ళక అక్కడ ఉండే ఆనందాలు ఏవో చూడడమే, అంతే తప్ప ఇక నేను వెళ్ళనంటే ఎలాగా? ఇక్కడ అగస్త్యుని కాశీ వియోగ ఘట్టం నుంచి, లోపాముద్ర సలహా నుంచి మనం అది నేర్చుకోవాలి. స్వామి తేరుకున్నాడు. అందుకే అన్నారు లోపాముద్ర, దేవుడిచ్చిన స్నేహితుడు ఎవరు అంటే భార్య అన్నారు మహాభారతం. ధర్మరాజు చెబుతాడు యక్షప్రశ్నలు. దేవుడిచ్చిన స్నేహితుడు ఎవరంటే భార్య అన్నారు. నిజంగా పరమేశ్వర వియోగంతో బాధపడుతున్న నాకు మంచి సలహా ఇచ్చావు. నువ్వన్నట్టే అక్కడ వెన్నెల రాత్రులు లేవా? అక్కడ పరమేశ్వరుడు లేడా? అక్కడ నువ్వు ఉంటావు కదా. పోనీ గంగానది ఉండకపోతే గంగానది లాంటి నది అక్కడ ఉండకపోతుందా అని. నిజంగానే ఆయన ఇక్కడికి వచ్చాక మన కాకినాడ పక్కన ఉండే ద్రాక్షారామంలో నివసించాడు. అక్కడ గోదావరి నది ఉంది, గోదావరి ప్రాంతం. మరి అక్కడ ఇంకేం లోటు ఏముందండి? గోదావరి అంటే తెలుగువారి గంగ, తెలుగు గంగ అది. అంటే నువ్వు సరిపెట్టుకోవాలి. నువ్వు మనస్సులో హాయిగా ఆనందించగలిగితే ఎక్కడైనా సరే నువ్వు అనుకున్నవన్నీ ఉంటాయి. కొంపలు అంటుకుపోలేదు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం అంటే.
ఏ ప్రాంతమైనా ప్రపంచంలో ఆనందంగా ఉండగలగాలి. అది తేడా. అది అగస్త్యుడి నుంచి మనం నేర్చుకోవలసింది. ఆయన బయలుదేరాడు ఆనందంగా. అటువంటి మహర్షి వింధ్య పర్వతాన్ని దర్శించడానికి వెడుతున్నాడండి. వెడుతూ ఉంటే ఒక్కసారిగా వింధ్య పర్వతం చలించింది. ఇలా అలా ఎత్తుగా ఉందేమో చూసింది, మహర్షిని చూసింది. ఎవరా వస్తున్నది? సామాన్యుడు కాదు. పుడిసిట బట్టెనే తపసి పొంగు పయోనిధి, పుడిసిట బట్టెనే తపసి పొంగు పయోనిధి, ఇల్వలా అనుజున్ కడుపున వ్రేల్చెనే తపసి, పుడిసిట బట్టెనే తపసి పొంగు పయోనిధి, ఇల్వలా అనుజున్ కడుపున వ్రేల్చెనే తపసి, గాఢ తపోనిధి నయ్యగస్యునిన్ పొడగని వింశభూధరము పొంకము బింకము దక్కి, పొడగని వింశభూధరము పొంకము బింకము దక్కి, నేలలో నడగు బిలాంతరస్థలి భయ గతిదొచ్చు కుళీరమోయనన్, పొడగని వింధ్యభూధరము పొంకము బింకము దక్కి, నేలలో నడగే బిలాంతరస్థలి భయాగతి జొత్సు కుళీరమోయనన్. ఎంత అద్భుతంగా ఉంటాయి తెనాలి రామకృష్ణుడు పద్యాలు. వింధ్య పర్వతం ఒక్కసారిగా అణిగిందిటేలాగా. పంట చేలో రైతు కర్ర చప్పుడు వినపడగానే ఠక్కుమని కన్నంలోకి వెళ్ళిపోయే పీతలాగా ఇలా వెళ్ళిపోయిందట. కుళీరమోయనన్. ఈ పద్యంలో కుళీరం దగ్గర నుంచి, బిలాంతరం దగ్గర నుంచి, భయాహతి అనే మాట దగ్గర నుంచి ప్రతి శబ్దము మధుర మధుర అర్థ సమన్వితమే. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే అని మహాకవి అన్నట్టుగా ప్రతి అర్థాన్ని ప్రతి శబ్దము సమర్థిస్తుంది.